చూడు ఎలా అనిపించింది? బాగుంది. ఇప్పుడు ఉన్న అన్ని సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ రాత్రి జరిగిన సీజన్ నెంబర్ 1 గా ఉంది. దీంట్లో మగోడు మనగాడు అంతులేని వీరుడు కెరటం మన నిఖిల్ సూపర్ గా పెర్ఫార్మెన్స్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకెవరు నచ్చిన? ఇంకా ఎవరున్నారో యష్మి పిచ్చుకుక్క పిచ్చుకుక్క ఏమైనా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి కరిచేసిందేమో అలా గంతులేస్తుంది. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంది. అసలు ఒకటే నేను కోరుకునేది బిగ్ బాస్ నుంచి చిన్న ఏదన్నా అవకాశం ఉంటే యష్మి మటుకు ఎలిమినేట్ చేసి పడేస్తాను. నాకు కనిపిస్తే అంత కోపం వస్తుందన్నమాట. లిటరల్లీ ఆమె ప్రతిసారి సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ అయిపోవడం నాకు కూడా అసలు నచ్చట్లేదు. అయితే బిగ్ బాస్ యష్మికి సపోర్ట్ చేస్తున్న బయట అంటున్నారా? సోనియాకి యష్మికి ఫస్ట్ నుంచి అంటున్నారు కూడా. ఎందుకంటే సపోర్టింగ్ గానే కనబడుతుంది ప్రతి వ్యవహారం అక్కడ. సోనియానే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది బిగ్ బాస్ లో, ఫస్ట్ కంటెస్టెంట్. ఏమన్నా ఆర్జీవి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందేమో అక్కడ. నాగార్జున గారికి ఆర్జీవి గారికి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయేమో. సోనియాని బాగా మీరేం మాట్లాడినా సోనియా గురించి మాట్లాడొద్దని చెప్పాడేమో, ఎవరికి తెలుసు. ఆలకాలో ఇండస్ట్రీ వాళ్ళు కదా. 9K ఎలా అనిపిస్తున్నాను? అందులో శివ సినిమా ఒకటి ఇట్టిచ్చాడు కదా. ఇచ్చాడు ఫస్ట్ లో. శివ సినిమా ఇట్టిచ్చాడు కాబట్టి ఏమన్నా నాకు ఇట్టిచ్చిన దేవుడు కంటెస్టెంట్ నేను ఎందుకు ఎలిమినేట్ చేస్తానని ఫీలింగ్ లో ఉన్నాడేమో, నాకేం తెలుసు. మరి 9K ఎలా అనిపిస్తుంది? నైనికాకి తెలుగు కొంచెం అర్థం అవుతుంది ఈ మధ్య. గేమ్ మట్టిగా అర్థం అవట్లే. గేమ్ అర్థం చేసుకోవాలి, బాగా ఆడాలి. ఫస్ట్ నీ కంటెస్టెంట్ యాజ్ ఏ నువ్వు చీఫ్ గా నీ కంటెస్టెంట్ వెళ్ళి ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు రియల్ ఫైట్ చేయాలి. ఆ పిచ్చుకొక్కలు అక్కడ మురుగుతున్నాయి. యష్మి సోనియా పిచ్చుకొక్కలు పృథ్వీ వాళ్ళు మీద పడిపోతున్నారు. నువ్వేం మాట్లాడవే? నీకేది నోరు లేదా? నోరు దొబ్బిందా నీకు? నువ్వు మనిషివా ఇంకేమన్నానా? నువ్వు సీత డిఫెండ్ చేయాలి. అక్కడ ఒక తోటి విష్ణుప్రియ డిఫెండ్ చేస్తుంది. ఆ అబ్బాయి కూడా తోసేసాడు అడ్డంగా ఆ సాక్స్ గేమ్ లో. కింద పడిపోయింది. కింద పడిపోయి మళ్ళీ ఆడు అబద్ధం ఆడుతున్నాడు. రియల్ గా ఏదో రీప్లే ఎడితే దరిద్రం వదిలిపోయేది. దొరికిపోయేవాడే. నువ్వు అలాంటప్పుడు డిఫెండ్ చేసేవాళ్ళు కదా. మీ టీం వాళ్ళు నువ్వు సపోర్ట్ చేయాలి కదా. పర్లేదురా వచ్చేరా అంటుంది సీత. ఏందమ్మా నువ్వే స్ట్రాంగ్ అనుకున్నా, ఎంత వీక్ అనుకోలా. యష్మికి సోనియాకి నువ్వు పృథ్వీకి బాగా భయపడిపోయారు మీరు. కాబట్టి మీరు అక్కడ ఏం మాట్లాడలేకపోతున్నారు. మేము చూస్తున్నాం గేమ్ ని, మాకు తెలుసు ఎవరెలా ఆడుతున్నారు. విష్ణుప్రియ గేమ్ గురించి విష్ణుప్రియానే అన్యాయంగా చేశారు గేమ్ లో. చాలా మంచి పర్ఫార్మర్, చాలా బాగా ఆడుతుంది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో కూడా ప్రైజ్ మనీ ఎంత అని పెట్టాడు, 25,000 ఫస్ట్ ప్రైజ్ మనీ. స్విమ్మింగ్ పూల్ గేమ్ లో ఎవరైతే ముందు దూకుతారో వాళ్ళకి 25,000. అది కూడా బిగ్ బాస్ విన్నర్ కే. ఇన్ఫినిటీ మనీని డెవలప్ చేసుకోవడం. ఈ పొజిషన్ లో మన మణికంఠని ఆపేశాడు పృథ్వీ గట్టిగా. మణికంఠ ఫీల్ అయ్యాడు. బయటకు వచ్చి మన ఆదిత్య గారితో చెప్తున్నాడు అనమాట, నాకు కూడా ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే నేను కూడా ఆపేవాడిని మంచిగా అని ఫీల్ అయ్యాడు. సో ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారా? పృథ్వీ పక్కా, నో డౌట్.